పరిశుద్ధ గ్రంథం గ్రంథ వివరణ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ప్రత్యక్షం. ఈ గ్రంథం మనుషులు కల్పించినది కాదు, ఇది దేవుడు పరలోకం నుంచి ఇచ్చినది. అంటే దేవుడు దీన్ని రాయించాడు. దీనికి మూలాధారం దేవుడే గాని ఏ మనిషి మేధస్సు కాదన్నమాట. యోహాను ఈ గ్రంథంలోని చిహ్నాలు, సూచనలు, సంకేతాలు, మాటలు వేటిని మరే ఇతర సాహిత్యంలో నుంచి తీసుకోలేదు. యేసు ప్రభు దీనంతటినీ అతనికి వెల్లడి చేశాడు. త్వరగా ఈ మాటను బట్టి ఈ గ్రంథం యోహాను కాలంలో లేక ఆ తరువాత కొద్ది కాలానికి నెరవేరిందని అనుకోనవసరం లేదు. అప్పుడు అది నెరవేరడం ఆరంభమైందని కూడా అనుకోనవసరం లేదు. ప్రకటన 22:7, ప్రకటన 22:12, ప్రకటన 22:20 పోల్చి చూడండి. 3 సార్లు యేసు తాను త్వరగా రాబోతున్నానని చెప్పాడు కానీ ఆయన యోహాను రోజుల్లో లేక ఆ తర్వాత కొద్ది కాలానికి రాలేదు. ఇలా అయితే ఇక్కడ త్వరగా అంటే అర్థం ఏమిటి? వ్యాఖ్యానకర్తలు వేరువేరు విధాలుగా దీన్ని వివరించి రాస్తారు. ఉదాహరణగా త్వరగా అంటే దేవుని దృష్టిలో త్వరగా అని అర్థం. 2 పేతురు 3:8 చూడండి. దేవుని లెక్క ప్రకారం యోహాను కాలం నుంచి మన కాలం వరకు 2 దినాలు మాత్రమే గడిచాయి. లేక త్వరగా అనే మాటకు హఠాత్తుగా అని అర్థం అంటున్నారు కొందరు. అంటే ఈ విషయాలు జరగడం ఆరంభమయ్యేటప్పుడు హఠాత్తుగా నెరవేరుతాయి. తెస్సలోనికీయ 5:2 పోల్చి చూడండి. లేక పవిత్రాత్మ యోహానును దర్శనంలో ఈ యుగాంతానికి తీసుకుపోయాడు. ఆ కాలంలో జరగవలసినవి త్వరగా జరిగాయి. లేక ఈ గ్రంథంలోని విషయాలు నెరవేరడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయని, ఏ క్షణంలో అయినా వీటి నెరవేర్పు ఆరంభం కావచ్చునని విశ్వాసులు సిద్ధంగా ఉంటూ మెలకువగా ప్రభు రాకడ కోసం చూస్తూ ఉండాలని సూచించేందుకు త్వరగా అనే మాటను దేవుడు ఇక్కడ ఉంచాడు. మత్తయి 24:36, మత్తయి 24:42-44 పోల్చి చూడండి. ఈ నోట్స్ రచయిత 4:22 అధ్యాయాల్లో వివరించబడిన సంఘటనలు ఈ యుగాంతంలోనే జరగబోతున్నాయని నమ్ముతున్నాడు. తన దాసులకు రోమా 6:17-22 క్రీస్తు విశ్వాసులందరూ దేవుని దాసులని పౌలు చెప్పాడు. ఈ గ్రంథం వారందరి కోసం రాసి ఉంది. చూపించడానికి దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చింది భవిష్యత్తును వెల్లడి చేయడం కోసమే కానీ దాన్ని మరుగు చేయడం కోసం కాదు. మనం దీన్ని గ్రహించాలనే కానీ దీన్ని చదివి కలవరపడాలని కాదు. దూతలు, దేవదూతలు అనే పదాలు ఈ గ్రంథంలో దాదాపు 80 సార్లు కనిపిస్తున్నాయి. బైబిల్ అంతటిలో సుమారు 300 సార్లు కనిపిస్తున్నాయి. దేవదూతలు ఆత్మరూపులైన ప్రాణులు. సాధారణంగా మనుషులు వారిని చూడరు, కానీ అప్పుడప్పుడు వారు మానవ రూపంతో కనపడతారు. దేవదూతలు మనం లెక్క పెట్టలేనంత మంది. ప్రకటన 5:11 చూడండి. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. ఇక్కడ దేవుని వాక్కు, యేసుక్రీస్తు సాక్ష్యం అంటే ఈ ప్రకటన గ్రంథమని అర్థం. యేసుక్రీస్తు దేవుని ఆఖరు గొప్ప ప్రవక్త. ద్వితీయోపదేశకాండం 18:19 మత్తయి 1:1, యోహాను 7:16, హెబ్రీ 1:2 నోట్స్. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆరంభించిన ఈ సేవను, భవిష్యత్తును, దేవుని సత్యాన్ని తెలియజేసే సేవ ఈ గ్రంథంలో ఇంకా చేస్తూ ఉన్నాడు. ఈ గ్రంథం ఆయన సంపూర్ణ అధికారంతో వచ్చింది. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. దేవుని మూలంగా కలిగిన ఈ వాక్కులు ప్రకటన 22:7, ప్రకటన 22:10, ప్రకటన 22:18-19 బైబిల్లోని ప్రతి గ్రంథము దైవావేశం వల్ల కలిగిన. 2 తిమోతి 3:16
కొత్త ఒడంబడికలో ఈ ఒక్క గ్రంథమే దేవుని మూలంగా కలిగిన వాక్కని చెప్పబడింది. ధన్యజీవి ఈ గ్రంథాన్ని చదివి ఇందులో ఉన్న సత్యానికి విధేయులై ఉండేవారికే ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. దేవుడు వెల్లడించిన రహస్య సత్యాలను అర్థం చేసుకుందామనే ఉద్దేశం మాత్రమే మనకుంటే దీన్ని చదవడం వల్ల దీవెన రాదు. దీవెన గురించి ఆదికాండం 12వ అధ్యాయం 1-3, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22-27, కీర్తన 1వ అధ్యాయం 1-3, మత్తయి 5వ అధ్యాయం 3-10, లూకా 11:28 నోట్స్ చూడండి. దేవుడు ఈ గ్రంథం గురించి ప్రత్యేక ఆశీర్వాదం పలికినందుచేత మనమంతా దీన్ని చదివి దీనిలోని సత్యాన్ని అనుసరించేందుకు ప్రోత్సాహం పొందాలి. సమయం సమీపింపగా ఉంది. 1లో త్వరగా అనే మాట 1వ వచనంలో త్వరగా అనే మాటలాగానే ఈ మాటలు కూడా ఈ గ్రంథంలోని విషయాలను యోహాను రాసినప్పుడు నెరవేరడం ఆరంభం కాలేదని సూచిస్తున్నాయి. ప్రకటన 22:10, రోమా 13:12, మత్తయి 24:33, 1 పేతురు 4:7, యాబేలు 1:15 పోల్చి చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండియు ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండియు. ఆసియా అపోస్తలులు 1:4, 7 సంఘాలకు 1వ వచనం 11వ వచనం. ఆసియా రాష్ట్రంలో 7 కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి కదా. ఉదాహరణ కొలస్సయిలోని సంఘం. అయినా ఈ 7 సంఘాలను ఆసియాలోని సంఘాలన్నింటికీ, ఆ మాటకొస్తే లోకం అంతటా ఉన్న సంఘాలన్నింటికీ 20వ వచనం నోట్ చూడండి, ప్రతినిధులుగా దేవుడు ఎన్నుకున్నాడు. సంఘం గురించి మత్తయి 16:18, యోహాను పీఠికను చూడండి. పూర్వం నుండి వచ్చే వాని నుంచి, తండ్రి అయిన దేవుని నుంచి అని అర్థం. 7 ఆత్మల నుంచి. ప్రకటన 3:1, ప్రకటన 4:5, ప్రకటన 5:6. ఈ ఆశీర్వాదం ఇవ్వడంలో ఈ 7 ఆత్మలు తండ్రి అయిన దేవునితో, యేసు ప్రభువుతో పాటు కనబడడం వల్ల, వారిలాగే అనుగ్రహానికి శాంతికి మూలాధారమై ఉండడం వల్ల ఇవి దేవుని ఏకైక పవిత్రాత్మకు సూచనగా ఉన్నాయని నిస్సందేహంగా నమ్మవచ్చు. ఇక్కడ యోహాను త్రిత్వాన్ని గురించి రాస్తున్నాడు. మత్తయి 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ గ్రంథంలో 7 అనే సంఖ్య పరిపూర్ణతను, సంపూర్ణతను సూచించే చిహ్నంగా తరచుగా వాడబడింది. ప్రకటన 1:11-12, ప్రకటన 1:16, ప్రకటన 1:20, ప్రకటన 4:5, ప్రకటన 5:1, ప్రకటన 5:6, ప్రకటన 8:2, ప్రకటన 10:3, ప్రకటన 12:3, ప్రకటన 13:1, ప్రకటన 15:1, ప్రకటన 15 అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు నుంచి శాశ్వతుడైన దేవుని కుమారుడు, తండ్రితో పవిత్రాత్మతో ఏకదేవుడుగా ఉన్న త్రిత్వంలో ఒకడు. అనుగ్రహం, శాంతి. రోమా 1:2 మొదలగునవి. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియు నైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. నమ్మకమైన సాక్షి. సాక్షి అంటే నిజం తెలిసి చెప్పేవాడు. నమ్మకమైన సాక్షి అంటే దేన్ని దాచక నిజమంతా పూర్తిగా చెప్పేవాడు. మనం తెలుసుకోవలసిన సత్యం, మన మేలు కోసం ఉండగలిగేదేది దాచకుండా పూర్తిగా చెబుతాడు. మత్తయి 28:6, 1 కొరింథీ 15, 1:8, ఫిలిప్పీ 2:9-11 పరిపాలించేవాడు. ప్రకటన 19:16, సామెతలు 21:1, దానియేలు 4:34-35, దానియేలు 5:21. ఈ గ్రంథముల్లోని సంఘటనల్లో ఏవి తమ అదుపులో ఉన్నాయని భూరాజులు అనుకుంటారో అవి వారి పరిపాలకుడైన యేసుక్రీస్తు అదుపులోనే ఉంటాయి. ప్రేమిస్తూ ఉన్నాడు. రోమా 5వ అధ్యాయం 8వ వచనం, రోమా 8:37, గలతీ 2:20, ఎఫెసీ 3:18-19, ఎఫెసీ 5:2, రక్తం. మత్తయి 26:28, రోమా 3:25, హెబ్రీ 9:12, హెబ్రీ 10:19 విడిపించాడు. మత్తయి 20:28, లూకా 4:18, యోహాన్ 8:34-36, రోమా 6:18, గలతీ 1:4.
వీటిలో చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగాను చేసెను. రాజులుగా ప్రకటన 2:26-27, ప్రకటన 3:21, ప్రకటన 24, 2 తిమోతి 2:12, మత్తయి 19:28-30, యాజులు ప్రకటన 5:10, ప్రకటన 7:15, 1 పేతురు 2:5-1, పేతురు 2:9. మహిమ అధికారం ప్రకటన 4:11, ప్రకటన 5:12-13, రోమా 11:36, రోమా 16:27. తదాస్తు గ్రీకులో ఆమెన్. ఆమెన్ సత్యమనే అర్థం ఇచ్చే హీబ్రూ పదం నుంచి వచ్చింది. దాని అర్థం అలా అవుతుంది గాక, అలా జరగాలి అని అర్థం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. ఇక్కడ యోహాను ఈ గ్రంథం ముఖ్యాంశాన్ని ప్రకటిస్తున్నాడు. యేసు రెండో రాకడ ప్రకటన 2:25, ప్రకటన 3:3, ప్రకటన 3:11, ప్రకటన 11:15, ప్రకటన 14:16, ప్రకటన 16:16, ప్రకటన 17:14, ప్రకటన 19:11, ప్రకటన 22:7, ప్రకటన 22:12, ప్రకటన 22:20, మేఘాలతో దానియేల్ 7:13, మత్తయి 24:30, మత్తయి 26:64, 1 తెస్సలోనిక 4:16-17 వస్తున్నాడు, మత్తయి 16:27, యోహాను 14:13, అపోస్తలులు 1:11 మొదలగునవి. పొడిచిన వారు యోహాను 19:34, యోహాను 19:37, కీర్తనలు 22:16, జకర్యా 12:10. బాదుకొంటారు మత్తయి 24:30, జకర్యా 12:10-14. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అల్ఫా ఒమేగా. ఇక్కడ ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన 22:13లో యేసు తన గురించి ఇదే మాటలు పలికాడు. అంటే తాను ప్రభువైన దేవుడని ఆయనకు తెలుసునన్నమాట. గ్రీకు అక్షరమాలలో అల్ఫా మొదటి అక్షరం, ఒమేగా చివరి అక్షరం. దేవుడు సమస్తానికి ఆది అంతం. రోమా 11:36, ఏషియా 46:6. క్రీస్తు దేవత్వాన్ని గురించి ఇతర రెఫరెన్సులు ఫిలిప్పి 22:6, లూకా 2:11 నోట్స్ చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఈ లోకంలో యేసు రాజ్యంతో కలిసి ఉన్న 2 విషయాలను గమనించండి. బాధలలో ప్రకటన 2:9-10, ప్రకటన 7:14, మత్తయి 5:10, యోహాను 16:33, అపోస్తలులు 14:22, రోమా 8:17, 1 పేతురు 4:1, 1 పేతురు 4:1, 1 పేతురు 4:12, ఓర్పులో ప్రకటన 2:3, ప్రకటన 2:19, ప్రకటన 3:10, ప్రకటన 13:10, ప్రకటన 14:12, రోమా 5:3-4, రోమా 8:25, 2 కొరింథీ 1:6, 2 తిమోతి 2:12, హెబ్రీ 6:12, హెబ్రీ 10:36, యాకోబు 1:3. పద్మాసు ప్రస్తుతం టర్కీ అనబడిన భూభాగం సముద్ర తీరం నుంచి ఎఫెసు నగరానికి నైరుతి దిక్కున దాదాపు 80 కిలోమీటర్ల దూరాన ఉన్న చిన్న లంక. యోహాను దేవుని వాక్కును క్రీస్తు శుభవార్తను ప్రకటించినందుచేత రోమ్ అధికారులు అతని దానిలో ఉంచటం ద్వారా శిక్షించారు. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. ప్రభు దినాన ఇక్కడ వారానికి మొదటి దినమైన ఆదివారం నాడు యేసు మరణం నుంచి లేచిన దినం అని అర్థం. మత్తయి 28:1-6. ఆత్మవశున్నయ్యాను ప్రకటన 4:2, ప్రకటన 17:3,
ప్రకటన 21:10. దేవుని ఆత్మ యోహానుకు అసాధారణమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని, కనబడని వాటి గురించిన దర్శనాన్ని ఇచ్చాడు. యెహెజ్కేలు 1:1, దానియేలు 8:1, అపోస్తలులు 10:11 పోల్చి చూడండి. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. 4వ వచనం నోట్ చూడండి. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. 7వ వచనం 4 నోట్. బంగారు దీపస్తంభాలు. ఈ 7 సంఘాలకు ఇవి తగిన చిహ్నాలుగా ఉన్నాయి. వచనం 20, మత్తయి 5:14, నిర్గమకాండం 25:31, 40 పోల్చి చూడండి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్యుని కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండెను. మానవ పుత్రుడి. దానియేలు 7:13, మత్తయి 8:20 నోట్. నిలువుటంగి, బంగారు దట్టి. బహుశా ఈ వివరణ క్రీస్తును తన ప్రజల ప్రముఖ యాజీగా సూచించవచ్చు. నిర్గమకాండం 28:4 పోల్చి చూడండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఉన్ని. దానియేలు 7:9 పోల్చి చూడండి. మంటల్లాంటివి. ప్రకటన 2:18, ప్రకటన 19:12, దానియేలు 10:6. ఒక వ్యక్తి కళ్ళు ఆ వ్యక్తి గుణం గురించి కొంత తెలియజేస్తాయి. ఇక్కడ క్రీస్తు కళ్ళు ఆయన స్వభావానికి ఉన్న మంటల్లాంటి పవిత్రతను, మనుష్యుల రహస్య విషయాలన్నింటినీ తెలుసుకోగల ఆయన సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరేయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. కంచు. దానియేలు 10:6. సంఘాల మధ్యలో నడుస్తున్న వాని పాదాలు ఎర్రగా మండుతున్న లోహమంత శుద్ధి గలవి. జల ప్రవాహాల ధ్వని. యెహెజ్కేలు 43:2. క్రీస్తు స్వరం ఇజ్రాయేల్ ప్రజల దేవుని స్వరాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది అధిక బలం గలది, తిరుగులేనిది. కీర్తనలు 29:3-10 పోల్చి చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 7 నక్షత్రములు. 20వ వచనం నోట్. ఖడ్గం. ప్రకటన 2:12, ప్రకటన 2:16, ప్రకటన 19:15, ప్రకటన 19:21 దేవుని వాక్కుకు చిహ్నంగా ఉంది. హెబ్రీ 4:12, ఎఫెసీ 6:17. అది యుద్ధాన్ని సూచిస్తుంది. ఇక్కడ దుర్మార్గతతో దేవుని పోరాటానికి గుర్తుగా ఉంది. క్రీస్తు మాట్లాడితే చాలు దేవుని తీర్పు జరుగుతుంది. సూర్యమండలం. మత్తయి 17:2. ఇది క్రీస్తు మహిమా ప్రకాశాన్ని, వైభవాన్ని సూచిస్తుంది. ఆయన దేవుని మహా తేజస్సు. హెబ్రీ 1:3, 2 కొరింథీ 4:4. ఈ వెలుగు వల్ల సౌలు దమస్కు దారిలో గుడ్డివాడయ్యాడు. అపోస్తలులు 9:3-8, అపోస్తలు 22:11. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. ఆయన పాదాల దగ్గర మనమంతా ఉండవలసినది అక్కడే. యోహాను ఆయనను చూచిన విధంగా మనం చూస్తే అక్కడే ఉంటాం. యెహెజ్కేలు 1:28 పోల్చి చూడండి. భయపడకు. మత్తయి 17:7, మత్తయి 14:27. మొదటివాణ్ణి చివరివాణ్ణి ఈ మాటలు నిజంగా చెప్పగలవాడు దేవుడు ఒక్కడే. వచనం 8వ వచనం. యెషయా 44:6, యెషయా 48:12-13, ఫిలిప్పీ 2:6, లూకా 2:11 చూడండి. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతినై తిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. సజీవుణ్ణి. ఇది సజీవుడైన దేవుని గురించిన మాట. కీర్తనలు 42:2, ఇర్మియా 10:10, మత్తయి 16:16, 2 కొరింథీ 6:16,
1 తెస్సలోనికీ 1:9. ఇక్కడ తానే ఆ దేవుణ్ణని యేసు చెబుతున్నాడు. చనిపోయాను. మత్తయి 27:50. మార్కు 15:44-45. 1 కొరింథీ 15:3. జీవిస్తూ ఉన్నాను. ప్రకటన 4:9. మత్తయి 28:6. రోమా 6:9-10. మరణం, తాళం చెవులు, చనిపోయిన వారి అదృశ్య లోకంపై క్రీస్తుకు సంపూర్ణ అధికారం ఉంది. మరెవరికి ఏ అధికారము లేదు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని యోహాను రాసిన ఈ గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. చూచినవి, ఈ అధ్యాయంలోని క్రీస్తును గురించిన దర్శనం. ఉండబోయేవి, సంఘాల్లో ఉన్న పరిస్థితులు పూర్తిగా వికసించిన తరువాత జరగబోయేవి. ప్రకటన 4:1-11. ఉన్నవి, 7 సంఘాలలో ఉన్న పరిస్థితులు. 2-3 అధ్యాయాలు. ఇవి యుగం అంతట్లో కనపడే పరిస్థితులు. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. రహస్య సత్యం, దేవుడు వెల్లడించిన సత్యం. ఆయన వెల్లడించిన పక్షంలో మనుషులు తెలుసుకోలేని సత్యం. దూతలు ప్రభువు ఎవరి ద్వారా మాట్లాడుతాడో వారు, ఆయన ఎవరిని సంఘాలకు ప్రతినిధులుగా బాధ్యులని ఎంచుతాడో వారు. 7 సంఘాలు. 4వ వచనం 11వ వచనం. ఈ సంఘాలు చరిత్రలో యోహాను కాలంలో ఉన్న సంఘాలు. 2-3 అధ్యాయాల్లోని సందేశాలు వాటికి అవసరం. అయితే వేరే విధంగా ఈ సంఘాలను చూడవచ్చు. అవి ఆ కాలంలో క్రీస్తుకు చెందిన అన్ని సంఘాలకు, ఈ యుగమంతట్లో ఉన్న అలాంటి అన్ని సంఘాలకు ప్రతినిధులుగా ఉన్నాయి. 7 అనే సంఖ్య అర్థవంతమైనది. అది సంపూర్ణతను, పూర్తి సంఖ్యను సూచిస్తుంది. 7 ఆత్మలు ఏ విధంగా ఒకే ఒక పవిత్రాత్మకు చిహ్నంగా ఉన్నాయో 4వ వచనం. అదేవిధంగా ఈ 7 సంఘాలు లోకంలో కనిపిస్తున్న క్రైస్తవ సంఘం అంతటికి చిహ్నంగా ఉండవచ్చు. క్రీస్తు 7 నక్షత్రాలు చేతపట్టుకొని ఆ 7 దీపస్తంభాల మధ్య నిలబడి ఉండడం అన్నది కూడా దీన్ని సూచిస్తుంది. క్రీస్తు సంరక్షణలో ఉన్నవి అక్షరాల ఆ 7 సంఘాలు మాత్రమేనా? ఇప్పుడు కూడా ఏమీ లేవా? ఉన్నాయి కదా. ఈ 7 దీపస్తంభాలు సంఘాలు క్రీస్తు సంఘాలన్నింటికీ ప్రతినిధులని తేటతెల్లం కాదా? మన రోజుల్లో కూడా మనం ఈ 7 రకాల సంఘాలను చూడగలమని అనుకోవడం తప్పు కాదు. కొందరు వ్యాఖ్యానకర్తలు ఈ 7 సంఘాలకు మరింకొక అర్థం ఉందని నేర్పారు. ఇవి లోకంలో కంటికి కనిపించే మొత్తం సంఘం మొదటి నుంచి చివరి వరకు ఎలా ఉంటుందో చూపడానికి వాటిని గురించి రాసి ఉన్న విషయాలు భవిష్యత్ వాక్కులని వారి అభిప్రాయం. అంటే వారి దృష్టిలో సంఘం ఒకదాని తర్వాత ఒకటి 7 దశల్లో సాగిపోవాలి. ఆ 7 కాలాలను సూచించేందుకు ప్రభువు ఎఫెసు సంఘంతో ఆరంభించి లవోదికయ సంఘంతో ముగిస్తూ పరిపూర్ణమైన క్రమంగా ఈ 7 సంఘాలను ఎన్నుకొన్నాడు. మొదటి కాలంలో మొత్తానికి సంఘమంతా ఎఫెసు సంఘంలాగా ఉంది. చివరి కాలంలో మొత్తానికి సంఘమంతా లవోదికయ సంఘంలాగా ఉంటుందన్నమాట. ఈ 7 సంఘాలకు ఇలాంటి అర్థం ఉందా? ఉండవచ్చు. అది అసాధ్యమని చెప్పకూడదు. సంఘ చరిత్రకు తరువాత 2 అధ్యాయాల్లోని 7 సంఘాల గురించి రాసి ఉన్న విషయాలకు కొంతవరకు పొందిక ఉన్నట్టుంది. అయితే అది ఎలా ఉన్నా ముఖ్యంగా మనం గమనించవలసింది 7 సంఘాలకు యేసు రాయించి పంపిన లేఖలు వ్యక్తిగతంగా మనతో, ఇప్పుడున్న మన సంఘాలతో ఏమేమి చెబుతున్నాయో అది.